కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా వేర్లపల్లి శంకరయ్య గారు, ఈయన షాద్ నగర్ ఎమ్మెల్యే. సో అంటే ఈ ముగ్గురులో ప్రధానంగా చూస్తే అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఈయనకి మహా అయితే ఒక 2 మంత్స్ గ్యాప్లోనే పిఎస్సి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. సో దీని మీద సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ప్రతిపక్షాలకి ఇవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉందో అది ఎలా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారికి ఎలా ఇస్తారని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ లాంటి నేతలు కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తాన్ని చూస్తే తెలంగాణలో పదవులు ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంది. అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వీరయ్య గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సో ముందుగా దర్పల్లి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, టీపీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సో ముందుగా రాజశేఖర రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వటం స్టార్ట్ చేశారని అనుకోవచ్చు. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గారికి ఇప్పుడు గాంధీ గారికి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారు పాత సన్నిహితులు ఉన్నారు కాబట్టి వారిని కొంతమందిని పార్టీలో కాంగ్రెస్లో జాయిన్ చేసుకుని వారికి కొంతమందికి మంత్రి పదవులు లేదా కొత్తగా మళ్ళీ ఏదైనా ఎమ్మెల్సీలు కానీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సార్. ఒకటైతే నేను క్లియర్గా అంటే మీ టీవీ ద్వారా నేను టోటల్ తెలంగాణ ప్రజానికాన్ని ఒకటైతే అడుగుతా. ఈరోజు మన ప్రతిపక్ష నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు, అవును, ఆయన ఎక్కడున్నారంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉందండి? కొంచెం అనారోగ్యంతో ఉన్నట్లున్నారు కదా. సరే ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, పూజలు ఉండొచ్చు, పునస్కారాలు ఉండొచ్చు, ఎవ్రీథింగ్ మనం దేని మీద కానీ బట్ అంటే నేను అనేది ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ది స్టేట్, అంటే ఒక వరదలు వచ్చినాయి, కనీసం మన బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతున్నారా? ఎక్కడైనా కనపడుతున్నారా? వై అంటే ఒకవేళ మనం నిజంగా ఈరోజు మాట్లాడాలనుకుంటే అరకపూడి గాంధీ గారి గురించి మీరు ఇప్పుడే అడుగుతున్నారు. ఆయనకు పిఎస్సిఎస్ చైర్మన్ ఇచ్చారని, అకౌంట్స్ కమిటీ చైర్మన్గా. అయితే నేను ఏమంటున్నానంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు గారి కోసం మేము రిక్వెస్ట్ చేసినాం. వెన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే మా శ్రీధర్ బాబు గారు అంటే ఫార్మర్ రిజిస్ట్రేటర్, ఆయన ఎప్పటి నుంచో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఆయన కోసం అడిగినాం. ఆ రోజు ఎవరికి ఇచ్చారండి? మీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్న ఎంఐఎం పార్టీ కోసం, మీతో పాటు ఫ్రెండ్లీగా ఉన్న ఎంఐఎంకి మీరు కట్టబెట్టారు ఆ రోజు. సో దట్ వాజ్ నాట్ డిబేటబుల్. ఆ రోజు ఎవరు ప్రశ్నిస్తే కూడా మీరు తీసుకోలేదే. ఈరోజు అరకపూడి గాంధీ 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన 3వ సారి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 నుంచి ఒక లెజిస్లేషన్గా ఆయన ఉన్నారు. హీ హాజ్ ఎనఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఇవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏందండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇయ్యంగా లేనిది ఆ పార్టీ నుంచి తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేప్పుడు అతను ఇమ్మీడియట్గా తీసుకొని మంత్రి పదవి ఇయ్యంగా లేనిది ఈరోజు గాంధీ గారికి ఇచ్చినంత మాత్రాన మీరు అంత ఉలిక్కి పడితే దేనికోసం? ఎండ్ ఆఫ్ ద డే 2 సార్లు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ నోస్ ద అఫైర్స్ ఆఫ్ అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసు, అకౌంట్స్ కమిటీలో ఏముంటుందో తెలుసు. ఆయన ఎక్స్పీరియన్స్ ఉందండి. వై యు ఆర్ రిలేటింగ్ విత్ ద పార్టీ? నిజంగా మీరు పార్టీ చూడాలనుకుంటే ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి మీరెందుకు ఇవ్వలేకపోయారు? ఆ రోజు మీతో ఫ్రెండ్గా ఉన్న ఎంఐఎం పార్టీకి ఎందుకు ఇచ్చారని మాట్లాడితే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుందండి? ఇవన్నీ పక్కన పెడితే వేర్ ఈజ్ యువర్ లీడర్ ఆఫ్ అపోజిషన్? అంటే ఆయన డైరెక్ట్ గా కేసీఆర్ గారు రంగంలో దిగపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తున్నారు. ఆ రంగంలో దిగుతాడా, చీల్స్తాడా? పువ్వాడ అజయ్ గారు వచ్చారు, మరి ఆయన మీద దాడి చేశారు కదా సార్. ఎవరి మీద? పువ్వాడ అజయ్ గారి మీద. అజయ్ గారి మీద దాడి నేను చాలా క్లియర్గా చెప్పినండి. దాడి చేసింది ప్రజలేం కాదండి. ఎవరైతే భూ నిర్వాసితులు ఆయన దగ్గర ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారో చెరువుల, ఆయన చెరువులు కబ్జా చేసి ప్లాట్లు చేసిరని అందరు చెప్తున్నారు ఖమ్మంలో. ఆ చెరువుల ప్లాట్లు కొన్నోళ్ళు కదా దాడి చేసింది. ప్రజల ముందు దానిలో మునిగిపోయినా ఆయన మీద దాడి చేసిరు, కానీ దాన్ని ప్రజల ముందుకు తోసేసి ఆయన ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలనుకుంటే తప్పు కదండి. అది ఎంతవరకు సబబండి చెప్పండి. ఆ రోజు నిజంగా కేసీఆర్ గారే పోయి ఉంటే మంచిగా ఉండేదేమో, మేము కూడా ఒప్పుకుంటుంటేమేమో. అరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిండు, అన్ని చూస్తున్నాడు. ఒకటేనండి, నేను ప్రతి డిబేట్లలో నేను చాలా క్లియర్గా చెప్తా. ప్రతిపక్షానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మినిమం 60% పాత్ర ఉందండి ఈ స్టేట్లో.
అవును. మొత్తం ఈ స్టేట్లో కాదు, కాన్స్టిట్యూషన్లో 60% పాత్ర ఉంది ప్రతిపక్షానికి. వేర్ ఈజ్ యువర్ ఎల్ఓపి? ఎక్కడున్నాడు మీ నాయకుడు? ఒక్కరోజు లేడండి, ఒక్కరోజు బయటికి రాడా? వస్తాడు అసెంబ్లీకి ఒక్కరోజు ఇట్లా వచ్చిండు, ఈ బడ్జెట్ మీద రేపటి నుంచి చీలిస్తా చెండాడుతా అన్నాడు. ఆ రోజు కూడా బీజేపీ గురించి ఏం మాట్లాడలేదండి. ఆ రోజు బీజేపీ ఒక నయా పైసా ఇవ్వకపోయినా సరే ఎవరికి ఇబ్బంది కలగలేదు, మీకు ఎవరికి ఇబ్బంది కలగదు, ఎవరికి ఏం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరే, ఆయన గాంధీ గారికి మేము పిఎస్సిఎస్ చైర్మన్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఏం అన్యాయం జరిగిపోయిందని అంత ఉలికిపడాల్సిన అవసరం ఏముందండి? ఎండ్ ఆఫ్ ద డే చూడండి, ఈరోజు అంటే ఇది ఒక ఇండికేషన్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు కదా. ఎలిజిబిలిటీ ఉంటే అండి కొంచెం కొన్నిసార్లు ఇప్పుడు మన సంతోష్ రావు గారు ఉన్నారండి, ఏం ఎలిజిబిలిటీ ఉందని రాజ్యసభ ఇచ్చిరండి? ఏం కష్టపడ్డాడండి? ఏం టీఆర్ఎస్ పార్టీ కోసం కట్టెలు మోసిండండి ఆయన? అంటే రావు అని ఇచ్చారంటారా? అట్లా ఎందుకు అంటారండి? అట్లా నేను అంత చిన్నగా థింక్ చేసే వ్యక్తిలో కాను నేను. కానీ అంటే నేను అనేది ఏంటంటే ఆయనకు రాజ్యసభ ఇచ్చేంత అవసరం ఏముండే ఆ రోజు? మీరు అంటున్నారు గాంధీ గారికి ఎందుకు ఇచ్చారని. గాంధీ గారికి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనేమి గాంధీ గారు గురించి వేరే వాళ్ళు తప్పు మాట్లాడితే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉందని సంతోషరావుకి ఎందుకు ఇచ్చారండి పోనీ చెప్పండి. ఈరోజు ఇవన్నీ కాదండి, నేను ఒకటే అడుగుతా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడా? ఎందుకు కనపడాడు? ఎందుకు ఈ స్టేట్లో ఉన్నాడా లేడా? మిస్ అయిందా? కనీసం పోలీస్ కంప్లైంట్లు అన్నా చేస్తామండి మేము. ఒకవేళ మీరు పట్టుకోలేకపోతే మేము పోలీస్ కంప్లైంట్స్ అన్నా చేసుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? మరి ఈ రోజు వరకు ప్రజల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వరకు ముందుకు రాకపోతే దేనికోసం ఉన్నాడండి? ఏదో ట్విట్టర్లలో పెట్టాడు, ట్విట్టర్లో పెడుతుంటాడు. మొన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అండి ఎంత మిస్లీడ్ చేస్తుండు కేటీఆర్ అంటే పబ్లిక్ని, అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. ఈ రోజు వరకు 23-24 సంబంధించిన ఈజ్ ఆఫ్ బిజినెస్ మీద ర్యాంకింగ్ ఇవ్వలేదండి. ఆ ర్యాంకింగ్ ఇవ్వకపోగా ఈయన 2022 సంబంధించిన ర్యాంకింగ్స్, కేటీఆర్ గారు 2022 సంబంధించిన ర్యాంకింగ్స్ తీసుకొచ్చి ఈ స్టేట్కి ర్యాంకింగ్లో లేదు అని ఒక ప్రచురణ చేసిండండి ఎక్స్లో. అది ఎంతవరకు సబబు చెప్పండి? ఎక్స్లో అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈఓడిబిలా. అయితే అంటే ఇలా ఆలోచన విధానం చూడండి ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ర్యాంకింగ్ లో ఉంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ 22 వాళ్ళ గవర్నమెంట్ అనండి, 23 వాళ్ళ గవర్నమెంట్, ఆ ర్యాంకింగ్సే రాలేదు ఇంకా. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎట్లా మిస్లీడ్ చేసుకుంటూ వస్తున్నారు అనే దాని మీద చెప్తున్నా. ఆ రోజు పోతారు అజయ్కి సంబంధించిన ప్లాట్లు పోతే వీళ్ళు దాని మీద పడి ప్రజలు కొట్టిండొచ్చు, మాకేం సంబంధం అండి? అంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు ప్రజలలో ఎవరైనా ఉండొచ్చు అండి. కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు, వాళ్ళ బాధితులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరిని ప్రజల్ని ఎవరు ఆపుతాం మనము? రేపు మేము పోతే మా మీద దాడు జరగవైన రూల్ ఉందా? మేము ఉన్నప్పుడు పోలీసులనే పెట్టి మాత్రం మమ్మల్ని కొట్టించారు. ఆ రోజు పోలీసులు కొట్టారా మమ్మల్ని? అట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే వెన్ యు ఆర్ గోయింగ్ ఆన్ అంటే ఒక సబ్జెక్ట్ మీద హరీష్ రావు గారు అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు ఆలోచించుకోవద్దు? ఈరోజు హైడ్రా అనే విధ్వంసం మీద ప్రధాన కారణం హరీష్ రావు అండి, వేరే ఎవ్వరు కాదండి ఈ రాష్ట్రంలో. హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఎవరి మీనికి ఈ బాణం తోయాల్సిన అవసరం. వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారనే? పర్మిషన్ కాదండి. వెన్ యూ గో ఫర్ గూగుల్ మ్యాప్ ఒక్కసారి చూడండి, 10 ఏళ్లలో అది ఎట్లా కుదించుకపోయిందో. చెరువులు ఎవరండి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరండి? దానికి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? ఆయనకు ఆమెకు రెస్పాన్సిబుల్ ఫీల్ గారు ఈరోజు ఈ దాని మీద మాట్లాడుతున్నాడే. ఎందుకు మాట్లాడతలేదు చెరువుల మీద? ఆయన తెలిసే జరిగిందంటారు 100% ఆయనకు తెలిసి జరుగుతుందండి. ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే తెలవకుండా ఎట్లా జరుగుతుందండి? నడి చెరువులో పోయి 8 ఫ్లోర్లు 14 ఫ్లోర్లు 18 ఫ్లోర్ల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చుకుంటున్నప్పుడు, అరే నా చెరువు, నాకు సంబంధించిన శాఖ ఇరిగేషన్లో ఈ చెరువు ఉంది, ఇగో ఈ చెరువు ఇంత విస్తీర్ణం 43 ఎకరాల విస్తీర్ణం ఉంది, మరి ఇంత విస్తీర్ణంలో మీరు లోపల పోయి పర్మిషన్ ఇచ్చారని చెరువుల మినిస్టర్గా ఆయనకు ఎందుకు ఆ రోజు ధ్యాస రాలేదు? ఎందుకు ఆయన ఆ రోజు పార్టిసిపేట్ చేసినప్పుడు, ఒక మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు, మీటింగ్ అవుతున్నప్పుడు కన్సర్న్ ఆఫీసర్స్ తోటి, అరే ఏందయ్యా మరి 43 ఎకరాల చెరువు 30 ఎకరాలకు పడిపోయింది, ఈ 13 ఎకరాలు ఏడిపోయిందని ఎందుకు ఆ రోజు చెరువుల మినిస్టర్గా ఆయన అడగలేదు? ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 100% హైడ్రా అవసరమే ఉండేది కాదండి. హైడ్రా అవసరమే ఉండేది కాదు కదా. అంటే నేను అనేది ఏంటంటే హరీష్ రావు చాలా తెలివిగా ఏం చేస్తాడండి, 4 రోజులు ఒక టాపిక్, 4 రోజులు ఒక టాపిక్, 4 రోజులు ఒక టాపిక్, ఎండ్ ఆఫ్ ది డే ఆయన లైవ్లు ఉండాలని చూసుకుంటారు. ఆయన లైవ్ కోసమని ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన ఏది చేసినా ఆయనకు తప్పు కనపడుతుందండి. ఎనీథింగ్ మనం ఏది చేసినా ఆయనకు తప్పు కనపడుతుంది దాంట్లో.
సో నేను అంటే అనేది ప్రతిపక్షాల పాత్ర అధికార పార్టీ నేను ఎప్పుడు కాదని లేదండి, నేను ఎప్పుడు 60% బాధ్యత ఉందండి మీకు. ఏ 40% అండి, వాస్తవంగా చెప్తున్నా నేను. 60% ప్రతిపక్షానికి అన్ని తప్పులు ఎత్తి చూపియండి మాకు. ఎస్, ఈ రోజు అడుగుతున్న దానిలో లేదన్నా చెరువుల గురించి ఎందుకు అడుగుతున్నానండి హరీష్ రావు? తప్పు నీది కాబట్టి నువ్వు అడగవు, రమ్మనండి. నేను ఇప్పుడు ఎవరెవరో కావాల్సిన అవసరం లేదండి. హరీష్ రావుని నాతోనే చెరువుల మీద డిబేట్ చేయమనండి. యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ ఆర్ యూ? 7 మీ లేక్స్ చెప్పండి. అది బాధ్యత కాదండి నాయుడు గారు? మీరు ఒక మాట చెప్పండి. మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి కదా ఆయన కూడా.